జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. ఇప్పుడు పార్లమెంట్లో బాగా డిబేట్ జరుగుతుంది. వందే మాతరం రాసి ఇప్పటికీ 150 సంవత్సరాలైంది. అయితే అందులో ఇంపార్టెంట్ లైన్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఏ లైన్స్ అయితే హిందుత్వవాదాన్ని, ఈ జాతిని, ఈ నాగరికతకు వారసులను ఉత్తేజపరిచే లైన్స్ని పక్కన పెట్టేసి దాన్ని కట్ షార్ట్ చేసిండ్రు. మైనారిటీ అపీజ్మెంట్ కోసం అనే డిబేట్ నడుస్తుంది. అయితే ఈ డిబేట్లో మనం కొన్ని క్వశ్చన్స్ మనం ఆలోచించాలి. మొదటిది, ఇప్పుడు 150th ఇయర్ అవుతుంది, అంటే 1875లో ఇది రాసిండ్రు వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ గారు. మరి 100th ఇయర్ ఎప్పుడు జరిగింది? 100th ఇయర్ జరిగినప్పుడు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. ఆ సంవత్సరము మన దేశంలో ఎమర్జెన్సీని పెట్టి ప్రజల బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని కాలరాసి రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి ఈ దేశాన్ని సంఖ్యలతోని భరతమాతకు సంఖ్యలు విధించిన ఘనత రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ పాలనలో ఉన్న సంవత్సరం అది. 1975 100th ఇయర్ ఆఫ్ వందే మాతరం. ఇప్పుడు జరుగుతుంది 150th ఇయర్. అసలు ఆ గీతంలో ఉన్న అంత గొప్ప గొప్ప పదాలను త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిని కమలాం కమలదళ విహారిని వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. నువ్వు దుర్గాదేవివి. రాక్షస సంహారం చేసి దుష్టులను శిష్టులను రక్షించిన దుర్గాదేవివి. నువ్వు జ్ఞానప్రదాయిని సరస్వతివి. నువ్వు సంపదనిచ్చే లక్ష్మివి. నువ్వు రక్షణనిచ్చే దుర్గవి అని పొగిడిన ఇంత గొప్ప లైన్స్ మైనారిటీ అపీజ్మెంట్ ఎంఐఎంకి అప్పుడున్న మన జిన్నా ముస్లిం లీగ్ కంటే కూడా నెహ్రూకే ఎక్కువ ఇరిటేషన్ వచ్చినాయి ఈ లైన్స్కి. అందుకనే నెహ్రూ వాటిని కట్ షార్ట్ చేసింది 1937లో. సో మరి ఇంత కట్ షార్ట్ చేసిన తర్వాత 1947లో పార్టీషన్ అవ్వద్దు కదా. మరి అపీజ్మెంట్ చేసినా, మీరు ఎన్ని కట్ షార్ట్ చేసినా, ఎంత మైనారిటీ అపీజ్మెంట్ చేసినా ఆ జాతి లక్షణం అట్లనే ఉంటుంది. వీళ్ళు చేసిన మైనారిటీ అపీజ్మెంట్ని చూసి ముస్లింలకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే వీళ్ళకు బేసిక్గా వీళ్ళ సంస్కృతి పట్ల, వీళ్ళ నాగరికత పట్ల వీళ్ళకి ఎట్లాంటి అభిమానం లేదు. ఇట్లాంటి వాళ్ళు వేస్ట్, వీళ్ళకో దేశం, అందుకే దేశాన్ని ముక్కలు చేద్దామని 1947లో ముస్లిం లీగ్ భారతదేశాన్ని ముక్కలు చేసి ఒక ముక్కను ఎత్తుకపోయింది. దానికి కారణం ఓట్ చోరీ చేసిన కాంగ్రెస్, నెహ్రూ. ఆ ఓట్ చోరీ చేసి సరే పోనీలే ఒక చిన్నపిల్లాడు అని చెప్పేసి పటేల్ వదిలిపెడితే ఆ చిన్నపిల్లాడు కాస్త రాక్షసుడు లెక్క తయారై ఆ రాక్షస వంశం మొత్తం, ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక దరిద్రంలాగా తయారైనరు. వీళ్ళే తక్కువైనట్టు, ఆయన కూతురు తక్కువైనట్టు, ఒక విదేశీ మహిళ విషకన్యలాగా రాజకుమారుల్లాగా ఉన్న మన రాజీవ్ గాంధీ మీద ప్రయోగించబడింది. ఆ విషకన్య వచ్చేసి రాజకుమారుడితోని ఈడ సంసారం చేసి ఇంకా రెండు కొత్త పిల్ల రాక్షసుల్ని అని ఆ పిల్ల రాక్షసుల్ని మన మీదకి వదిలిపెడితే ఇప్పుడు వాళ్ళని మనం భరించలేక వాళ్ళతో మనకు టార్చర్ అవుతున్నది. ఇది మన పరిస్థితి. ఎందుకంటే మనము మన నాగరికత పట్ల, మన సంస్కృతి పట్ల, ఆ గీతంలో ఉన్న మన స్త్రీ ఆరాధన, దేవి ఆరాధన కేవలం హిందూ ధర్మంలోనే ఉంటుంది. ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఉండదు స్త్రీ ఆరాధన. అందుకే వాళ్ళ దేవుళ్ళు అల్లా, జీసస్, ప్రవక్తలు కూడా మగవాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ మతాలకు లేనిది మనకున్నది స్త్రీ ఆరాధన, ప్రకృతి ఆరాధన, శక్తి ఆరాధన, సంపద ఆరాధన. వీటన్నిటిని స్త్రీ రూపంగా ఆరాధించే మన నాగరికత పట్ల మనకు గర్వకారణంగా లేనప్పుడు ఆబ్వియస్లీ మన దేశాన్ని విడదీసుకుంటూ పోతారు కదా. మరి 1937లో పాటను కట్ షార్ట్ చేసినాక 1947లో పార్టీషన్ ఎందుకు కావాలి? మరి అపీజ్మెంట్ కాలేదన్నట్టే కదా. వాళ్ళు అపీజ్ గారు అన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆ గీతాన్ని మొత్తం కంప్లీట్గా పాడడం వల్ల కొత్త బ్లడ్లో, న్యూ బ్లడ్లో ఒక ప్రైడ్ వస్తుంది మన నాగరికత పట్ల. మనం దుర్గాదేవిని, అమ్మవారిని కొలుస్తాం కాబట్టి భరతమాత, సింహవాహిని భరతమాత కూడా మన నాగరికతకు ప్రతీక కాబట్టి, నేను ఈ నాగరికతలో పుట్టిన కాబట్టి, నేను దీనికి వారసుడిగా ఉన్నాను కాబట్టి నా బాధ్యతను నేను నిర్వర్తించాలి. భరతమాత పట్ల నాకు బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలి అనే స్పృహ వస్తుంది. ఈ స్పృహ రాకుండా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ స్పృహని అందరిలో నెలకొల్పాలని చూసేది భారతీయ జనతా పార్టీ.
జాగో హిందూ జాగో. కాంగ్రెస్ కేవలం మైనారిటీ అప్పీజ్మెంట్ మాత్రమే చేయదు, స్కాములు మాత్రమే చేయదు. అది హిందూ వ్యతిరేక పార్టీ, హిందుత్వాన్ని ద్వేషించే పార్టీ, హిందూ నాగరికత పట్ల ఎలాంటి అభిమానం లేని పార్టీ. ఒక ఇటలీ విదేశీ మహిళ పిల్లలు ఎప్పటికి కూడా మన దేశాన్ని ప్రేమించరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలి. విష్ణుమూర్తికి ద్వారపాలకులు జయ విజయులు ఉన్నట్టు భారతీయ జనతా పార్టీలో ప్రతిసారి భరతమాత ఇద్దరు వ్యక్తుల్ని పెడుతుంది తనకు రక్షణగా. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా, రేపు ఇంకా ఇద్దరు వస్తారు. అట్లా ఇద్దరిద్దరిని తనకు ద్వారపాలకులుగా పెట్టుకుంటుంది, జయ విజయుల్లాగా భరతమాత. కాబట్టి భరతమాతకు రక్షణగా మనం మన అమ్మవారికి సేవ చేసుకోవాలి అనుకుంటే మనం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం తప్ప వేరే వికల్పం లేదు మనకు. స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ నేషన్, స్టాండ్ విత్ ధర్మ. జై హింద్, జై భారత్.